పొదిలిలో దాతృత్వంతో స్ఫూర్తి నింపిన జన్మదిన వేడుక. పొదిలి గ్రామ వాస్తవ్యులు శ్రీ డి. శ్రీనివాస్ గారు, వారి సతీమణి శ్రీమతి డి. రాధ గారి పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తిదాయకంగా, దాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ సమాజంలో ఆదర్శప్రాయమైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు ఆడంబరాలు, ఘనమైన వేడుకలు పక్కనబెట్టి, సమాజంలోని నిరుపేద పిల్లలు మరియు దివ్యాంగుల మధ్య తమ పుట్టినరోజు ఆనందాన్ని పంచుకోవడం ద్వారా హృదయాలను గెలుచుకున్నారు. తమ పుట్టినరోజును అర్థవంతంగా మార్చాలనే సంకల్పంతో పొదిలిలోని భవిత స్కూల్లో చదువుకుంటున్న ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగవి విద్యార్థులకు భోజన విందు ఏర్పాటు చేశారు. చిన్నారులతో కలిసి కూర్చుని భోజనం చేసి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, హాట్లు మరియు ఇతర బహుమతులు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. పిల్లలు కూడా ఈ సందర్భంగా పాటలు పాడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా సమన్వయం చేసి పిల్లలకు ఆహారం మరియు అవసరమైన సామాగ్రి అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు, ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను బలోపేతం చేస్తాయి అని అభిప్రాయపడ్డారు. శ్రీ డి. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, జన్మదినం అంటే మనకే కాదు, ఇతరులకు సంతోషం కలిగించే రోజు కావాలి. మన చేతుల్లో ఉన్నంతలో పేదలకు సహాయం చేయడం ద్వారా మన జీవితానికి నిజమైన అర్థం వస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ఉపాధ్యాయులు, భవిత స్కూల్ సిబ్బంది, దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని అభినందించారు. పొదిలి ప్రజలు ఈ దంపతుల దాతృత్వాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి అని అభిప్రాయపడ్డారు.